హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను పెరుగు ఆవడలు అంటే పెరుగు వడలు అనమాట చేస్తున్నాను ఇంట్లోనే. దానికి కావాల్సిన పప్పు సాయిమినపప్పు. సాయిమినపప్పుని చిన్న గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు అయితే నానబెట్టుకున్నాను. 4, 5 గంటల వరకు నానబెట్టుకున్నాక గారెలకు మనం ఎలా అయితే పిండి పట్టుకుంటామో సేమ్ అలానే పిండి అయితే పట్టుకోవాలి. లైట్‌గానే సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే పెరుగులో కూడా ఉప్పు మనం వేసుకుంటాం కాబట్టి ఉప్పు కసమైపోతే మనం గారెలు తినడానికి పనికిరావు ఇంకా. వీడియోలో చూపిస్తున్నట్టుగా సాల్ట్ వేశాక ఒక 5, 10 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకి బాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట గారెలు. మీరు పిండి కలిపేసాక అవి ఫ్లఫీగా వస్తాయో రాదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలోని వాటర్ వేసుకొని వాటర్లో చిన్న పిండి ముద్ద వేసి చూడండి. పిండి మీకు పైకి తేలితే అది పర్ఫెక్ట్‌గా గారెలు వస్తాయి. అలా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను పిండి కలుపుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు పెరుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు అంటే మీకేంటి అంటే మీరు వేసే క్వాంటిటీ బట్టి పెరుగుని తీసుకోండి. నాకు మొత్తం 9 గారెలు అయితే వచ్చాయి. ఆ 9 గారెలకి నేను 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. ఉండలు లేకుండా పెరుగు మొత్తం బాగా ముందు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా విస్కర్ ఉంటే విస్కర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్ తోటి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోండి. మరీ తిక్కుగా ఉన్నా సరే బాగోదు. కొంచెం ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఈలోపు మనం పెరుగులోకి పోపు అది పెట్టుకుందాము. పోపుకు కావాల్సినవన్నీ జీలకర్ర, సాయిమినపప్పు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న అల్లం, కరివేపాకు మొత్తం అన్నీ కూడా మనం పోపులో యాడ్ చేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. బాగా పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి అవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఫ్రై చేసుకొని మీకు కొంచెం పసుపు కలర్లోని కావాలి అనుకుంటే కనుక పెరుగు లైట్గా చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి పోపులోనే. పోపు అయితే వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం పోపులోకి దించేసుకోకూడదండి. కాస్త చల్లగా అయ్యాక పోపులోకి దించుకోవాలన్నమాట. పోపు అందులో వేసుకోవాలి. వేడి మీద వేస్తే పెరుగు ఇరిగిపోద్ది. మనం ఆల్రెడీ ఇందాక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ అవుతుందన్నమాట. ఈలోపు ఈ పెరుగుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనకి కడాయిలో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మీకు నచ్చిన షేప్లో గారెలు ఎలా వస్తే అలా వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ మరిగిందా లేదా అనేసి టెస్ట్ చేశాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి నా స్టైల్లో అయితే గారెలు వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి గారెలు, ఉబ్బుతాయి అనమాట. ఈలోపు గారెలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని చల్లటి వాటర్ పెట్టుకోండి. చల్లటి వాటర్ పెట్టుకొని గారెలు బాగా ఫ్రై అయ్యేలాగా 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోని ఫ్రై అయిన గారెలు అందులో వేసుకోవాలి డైరెక్ట్. ఒక 2 మినిట్స్ ఎక్కువ ఉంచకూడదు అసలు. జస్ట్ 1 or 2 మినిట్స్లోనే అవి వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట కొంచెం. ఈలోపు మనం పెరుగు కూడా పక్కన పెట్టుకొని ఆ వాటర్లో వేసుకున్న గారె ఉంది కదా, ఎక్కువగా ఇలా నొక్కేయకూడదండి. పిండి మొత్తం మెత్తగా అయిపోద్ది. జస్ట్ అలాగా వాటర్ ఏదో కొంచెం ప్రెస్ చేసామా లేదా అన్నట్టు ప్రెస్ చేసుకొని పెరుగులోకి అయితే వేసేసుకోవడమే. అన్ని గారెలు అలాగే చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ట్రై చేసి ఒక్క లైక్ చేయండి.